అమరావతి నగరంలో అమరావతిలో నవనగరాలు 9 నగరాలు అయితే కడుతున్నారు. అందులో బస్ స్టాండ్లు, డిపోలు అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట. రాయలసీమ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్ వైపుల నుంచి 3 అంటే బస్సుల కోసం టెర్మినల్స్ అయితే 3 బస్ స్టాండ్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. వీటన్నింటికి 165 ఎకరాలు కోరుతున్న ఆర్టీసీ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకు అక్కడ ఆర్టీసీ అయితే డిపోలు అయితే ఉండబోతూ ఉన్నాయి. రాజధాని అమరావతికి మున్ముందు ప్రజల రాకపోకలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండడంతో అక్కడ ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు వీలుగా అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించడంపై ఏపీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టింది. బస్టాండ్లు, డిపోలు, టెర్మినల్స్ నిర్మాణానికి వీలుగా భూములు కేటాయింపు జరిగేలా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు తదితరులకు సిఆర్డీఏ పరిధిలో భూములు కేటాయించారు. బస్టాండ్ల వంటివి ప్రజలు అందుబాటులో ఉండే చోట్ల నిర్మించాల్సి ఉంటుంది. అందుకే వీటి కోసం ఇప్పటి నుంచే భూములు తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది. ఇక బస్టాండ్లు, డిపోలకు 90 ఎకరాలు. అమరావతి మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక నగరాల పేరిట 9 నగరాలు నిర్వహిస్తోంది. ఈ 9 నగరాల్లో ఒక్కో బస్టాండు, దానికి అనుబంధంగా డిపో నిర్మించనున్నారు. బస్టాండ్కు 5 ఎకరాలు, డిపోకు 5 ఎకరాల చొప్పున అవసరం అవుతుందని ప్రతిపాదించారు. మొత్తం 9 బస్టాండ్లు, డిపోలకు కలిపి 90 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ డిపోలకు చెందిన బస్సులను ఆయా నగరాల మధ్య నడపడంతో పాటు రాజధాని ప్రాంతం నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరుకు రాకపోకలు సాగించే వారి కోసం నడిపిస్తారన్నమాట. ఇక 3 ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ టెర్మినల్స్ అయితే రాబోతున్నాయి. దూర ప్రాంతాల నుంచి అమరావతికి రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు లేకుండా 3 చోట్ల ఇంటర్చేంజ్ టెర్మినల్స్ అయితే నిర్మిస్తున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ వైపు నుంచి వచ్చే బస్సుల కోసం ఒకటి, రాయలసీమ జిల్లాలు చెన్నై, బెంగళూరు వైపు నుంచి వచ్చే వారికి బస్సుల కోసం మరొకటి, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే బస్సుల కోసం ఇంకొకటి, కలిపి మొత్తం 3 టెర్మినల్స్ అయితే అవసరమని అంచనా వేశారు. అమరావతికి 3 వైపుల దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు రాజధాని లోపల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెర్మినల్స్ అందుబాటులోకి తీసుకొస్తారు. అక్కడ నుంచి సిటీ బస్సులు రాకపోకలు అయితే సాగించేలా చేస్తారు. ఒక్కో టెర్మినల్కు 25 ఎకరాల చొప్పున 3ంటికి 75 ఎకరాలు అయితే అంచనా వేశారు. మొత్తంగా నవనగరాల్లోని బస్టాండ్లు, డిపోలు, ఇంటర్ ఎక్స్చేంజ్లు అంటే మనకి టెర్మినల్కి సంబంధించి 165 ఎకరాలు అవసరం అని చెప్పేసి ఆర్టీసీ అయితే ప్రభుత్వానికి కోరిందనమాట. సో ఇవన్నీ వస్తే మనకి ఈ విధంగా సిఆర్డీఏలో ఆర్టీసీ డిపోలు, అదేవిధంగా బస్ స్టాండ్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.